అల్పపీడన ధ్వని ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండల తీరుతుంటుంది. సాయంకాలం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది. గత 3 రోజులుగా కూడా దాదాపు జిల్లా వ్యాప్తంగా 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈసారి కొంత మాన్సూన్స్ కూడా తొందరగా వస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత రైతులు అయితే ఉత్సాహంగా పనులు చేసుకుంటున్నారు. కాకపోతే విలీన గ్రామాల్లో మాత్రం కొంత సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు గంట 2 గంటల పాటు కురుస్తున్నటువంటి ఇట్లాంటి వర్షాలకే విలీన గ్రామాల్లోని రోడ్లన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధం అవుతున్నాయి, పూర్తిగా నీటితో నిండిపోతున్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని గుప్పన్పల్లి గ్రామం ఇది. కార్పొరేషన్ గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈ గ్రామాన్ని కార్పొరేషన్లో మెర్జ్ చేసిండు, విలీనం చేసిండు. సో గ్రామాన్ని విలీనం చేసినా కేవలం ఈ గ్రామస్తులకు, ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేషన్లో విలీనం అయ్యామనేటువంటి ఒక సంతోషం తప్పితే ఎట్లాంటి అభివృద్ధి మాత్రం జరగలేదు. దానికి నిదర్శనం మనం చూస్తున్నటువంటి రోడ్లు. ఇప్పుడు కురుస్తున్నటువంటి అకాల వర్షాలకి రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోతున్నాయి, గుంతలమయమైనవి. వాహనదారులు చాలా సందర్భాల్లో కింద పడి గాయాల పాలైనటువంటి సందర్భాలు కూడా చాలా సందర్భాలు అట్లాంటి పరిస్థితులు జరిగినాయి. కానీ వీటి అభివృద్ధి మాత్రం జరగట్లేదు. ఇక దీనికి తోడు ఈసారి వర్షాలు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత ఈ ప్రాంత ప్రజలు టెన్షన్ పడుతున్నారు. రోడ్లు కావచ్చు, ఇతరత్ర డెవలప్మెంట్స్ కార్యక్రమాలు జరగకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మాట్లాడదాం, కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. వీళ్ళంతా ఏం చెప్తారు? మనం ఇక్కడ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది నిజామాబాద్ నగర 3rd డివిజన్ కార్పొరేషన్ కిందకి వస్తుంది. అట్లాగే కాన్స్టెన్సీ పరిధిలోకి వస్తే నిజామాబాద్ రూరల్ పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయినాయి. కనీసం నడవలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత మరి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. దీనిపై ప్రజాప్రతినిధులు అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి తక్షణమే నిధులు మంజూరు చేసి ఈ రోడ్లన్నీ కూడా నయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది 25 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్లు వేసుడే లేదు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు దిగిపోయిన ప్రజాప్రతినిధులకు ఇప్పుడు ఉన్న భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ దీని మీద చర్య తీసుకుంటలేరు. మరి ప్రభుత్వం యొక్క అధికారులకు కూడా రిక్వెస్ట్ చేసడం ఏంటంటే మళ్ళా భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మా యొక్క వినతి తొందరగా ఈ రోడ్లు వేయించాలని మా యొక్క కోరిక. నా పేరు సురేష్ అండి. నేను ఇక్కడ కాలనీ వెల్ఫేర్ దానికి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మరి గత ప్రభుత్వం అయితేంది, ఇప్పుడైతేనేది అనేక సందర్భాలలో మా కాలనీ యొక్క సమస్యలపైన మేము ఎన్నో వినతి పత్రాలను ఇక్కడ సమర్పించడం జరిగింది. మరి ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా కూడా మరి గంగాస్థాన్ ఫేజ్ 2 కాలనీని ఏ ఒక్క నాయకుడు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈవెన్ మున్సిపల్ కార్యాలయంలో కూడా ఇప్పటికి కూడా 4 లీటర్లు మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి సందర్భాలలో మా కాలనీలో ఉన్నటువంటి సమస్యల్ని మరి ఎవరు కూడా పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా ఈ కాలనీలో దాదాపు 80% మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 80% మంది ఎంప్లాయీస్ ఉన్న ఈ కాలనీలో కనీసము ఈ రోడ్లు కూడా చాలామంది మహిళలు మరి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ వర్షం నీటిలో జారిపడి మరి కాళ్ళు విరగొట్టుకొని మరి హాస్పిటల్ పాలిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మరి ఇకనైనా మరి అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి ఈ రోడ్లను వేపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మరి మేము ప్రస్తుతం ఉన్నటువంటి మరి మేము ట్యాక్సెస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు 100% ట్యాక్సెస్ ప్రభుత్వానికి మేము చెల్లిస్తున్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మాకు ఈ రోడ్లని మరి త్వరలో వేపిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో విలీన గ్రామాల్లో దాదాపు 8 గ్రామాలు విలీనమైన అవన్నింటిలో కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. పెద్ద పెద్ద గుంతలు, ఈ గుంతలు ఎంత డెప్త్ ఎంత ఉందో అర్థం కాకుండా వాహనదారులు చాలా సందర్భాలు కింద పడ్డారు, గాయాల పాలైన. సో ఈ విలీన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి. ముఖ్యంగా అకాల వర్షాలకు, ఇప్పుడు కురుస్తున్నటువంటి ఎండాకాలం వర్షాలకు మాత్రమే ఇట్లాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈసారి వర్షాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఈ గుంతల్ని పూడ్చాలి, రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయాల్సినటువంటి డిమాండ్ అయితే ఈ కాలనీకి సంబంధించినటువంటి స్థానికులు చెప్తున్నటువంటి అంశం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.